రాక్వూల్ పరిశ్రమలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ 8 నెలలు గడుస్తున్నా వేతన ఒప్పందం పూర్తి చేయకుండా కాలం వెళ్లదీస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఈ వైఖరికి నిరసనగా 11 రోజులుగా డిమాండ్స్ బ్యాడ్జ్లతో కూడిన నల్ల రిబ్బిన్లను ధరించి గేట్ వద్ద నిరసన తెలిపి డ్యూటీలకు హాజరు కావడం జరుగుతుంది. ఈరోజు నిరసనలో సిఐటియు జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్, యూనియన్ అడ్వైజర్ ఎస్. మహిపాల్ మాట్లాడుతూ యాజమాన్యం వేతన ఒప్పందంపై తన నాంచుడు ధోరణి వైఖరి మార్చుకోవాలని, వెంటనే వేతన ఒప్పందం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉధృత చేయాలని చెప్పేసి కార్మికులందరూ నిర్ణయం చేయడం జరిగింది. ఈ రోజు కూడా చర్చలు జరిగాయి. ఈ రోజు చర్చల్లో కూడా ఎట్లాంటి స్పందన, పూర్తి స్థాయిలో రావాల్సిన స్పందన రాలేదు. అందుకే మీటింగ్ను బైకట్ చేశాం. ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు మేము మా వైఖరిని చెప్తామని చెప్పి యాజమాన్య ప్రతినిధులు చెప్పారు. రేపటి వరకు కనుక పాజిటివ్ స్పందన రాకపోతే ఈ ఆందోళన కార్యక్రమాలని, ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి వైఖరి